హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఆంధ్రాస్ అనే నేమ్ ఎలా ఆరిజిన్ అయింది, శాతవాహనాస్ ఎలా ఆరిజిన్ అయ్యారు, ఒక్కొక్క రూలర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీ, మొత్తం పొలిటికల్ సిస్టమ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఎలా ఆర్గనైజ్ ఉన్నారు, ఫ్యూడేటర్స్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఎలా ఉండేది, మొత్తం వీల్ స్టడీ ఇన్ దిస్. ఇనిషియల్లీ శాతవాహనాస్ ఫర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ మౌర్యాస్. చెప్పాను కదండి, మౌర్యన్ పీరియడ్ నుంచి మనం ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేస్తాం. మౌర్యన్ సీన్ ఇన్ కౌటిల్యస్ అర్థశాస్త్ర అండ్ మను ధర్మశాస్త్ర కాదు, ఈ శాతవాహనస్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే కౌటిల్యస్ అర్థశాస్త్ర. సో శాతవాహనస్ క్యాన్ బి సీన్ ఇన్ అర్థశాస్త్ర. సోర్స్, అసలు ఈ అర్థశాస్త్ర అంటే ఏంటి అంటే సాంస్క్రిట్లో 16 అంతా మనకు తెలుసు కదండి. కౌటిల్యస్ అర్థశాస్త్రలో మొత్తం పొలిటికల్ ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అని, దాంట్లో శాతవాహనాస్ గురించి ఇనిషియల్గా మెన్షన్ చేశారు. శాతవాహనాస్ గేవ్ లిబర్టీ టు ఫ్యూడేటర్స్ టు మింట్ దేర్ ఓన్ కాయిన్స్. మళ్ళీ శాతవాహనాస్లో మళ్ళీ వాళ్ళకు కూడా కొన్ని ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి మింట్ దేర్ ఓన్ కాయిన్స్. వాళ్ళు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒకటి, శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకొక టైప్. శాతవాహనాస్ ఆర్ కాల్డ్ ఆంధ్రభృత్యాస్. శాతవాహన స్టార్టెడ్ డివైన్ థియరీ ఆఫ్ కిన్షిప్ ఇన్ డెక్కన్ అండ్ ప్యాటర్నల్ కిన్షిప్. మేము ప్యాటర్నల్, కానీ నేమ్స్ మాత్రం మొత్తం మదర్ నేమ్ ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ రూలర్స్ హూ మెన్షన్ దేర్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అంటే శాతవాహనాస్. శాతవాహన స్టేట్ ఈజ్ వెల్ఫేర్ స్టేట్, అంటే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. శాతవాహన టుక్ ఓత్ టు ప్రొటెక్ట్ బ్రాహ్మణికల్ ట్రెడిషన్. మనం టైటిల్స్ ఆల్రెడీ స్టడీ చేసాం. ఏక బ్రాహ్మణ, కులాన్ని కాపాడే వాళ్ళు, ద్విజ బోర్న అని అన్నీ చదివాం. గౌతమిపుత్ర శాతకర్ణి టుక్ టైటిల్ రామకేశవ, ఆర్యన్ ట్రెడిషన్. శాతవాహనస్ టేక్ ఓత్ టు ప్రొటెక్ట్ వర్ణాశ్రమ ధర్మాస్, అంటే క్షత్రియ పనులు చేసుకునేలాగా, బ్రాహ్మణ. మనకు 4 వర్ణాస్ ఉన్నాయి కదండి, అవి. సో ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కూడా ఇలానే ఫాలో అయ్యేలాగా. సో వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమంటున్నారు అంటే మేము కూడా బ్రాహ్మిన్స్, మేము అవి కాపాడడానికే పుట్టాము అన్నట్టు. బ్రహ్మచర్య, గృహస్థర, వనప్రస్థ, సన్యాసి, ఇవి 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్. శాతవాహనాస్ 2 టైప్ ఆఫ్ ప్రావిన్సెస్. శాతవాహన అనే ఒక ప్రావిన్స్, మొత్తం ఇండియాని చేసుకుంటే శాతవాహన ఒక ప్రావిన్స్. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ 2 ప్రావిన్స్లు ఏంటివి అంటే రాజఖాన్ ఖేతా, స్టేట్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్స్. సామంత రాజ్యాస్. సో ఇక్కడ చూడండి, రాజఖాన్ ఖేతా, ఇంకోటి సామంత రాజ్యాస్, స్టేట్స్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్. రాజఖాన్ ఖేతా ల్యాండ్స్ డైరెక్ట్లీ ఓన్డ్ బై శాతవాహనాస్. ఇన్ శాతవాహన స్టేట్స్ ఆర్ కాల్డ్ ఆహారాస్. మనకు తెలుసు మౌర్యన్స్ పొలిటికల్ సిస్టంలో కూడా వాళ్ళు ఆహారాస్, తర్వాత దాని కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోలాస్ నాడూస్ అలా ఎలా డివైడ్ చేశారో వీళ్ళు కూడా డివైడ్ చేశారు. ఆహారాస్ గవర్నర్ హెడెడ్ బై ఆర్యపుత్రుడు. ఈ శాతవాహనాస్కి స్టేట్స్ లాగా డివైడ్ చేసిన ఆ స్టేట్స్ని ఏమంటారంటే ఆహారాస్. ఆ ఆహారాస్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే ఆర్యపుత్రుడు. డిస్ట్రిక్ట్స్ ఆర్ కాల్డ్ విష్యాస్ అండ్ గ్రామ. హెడ్ ఆఫ్ విలేజెస్ గులిమిక. ఇవన్నీ మనకు తెలుసు. ఈవెన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా సేమ్ అండి, విష్యాస్ అండ్ గ్రామాస్ అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఆహారాస్. ఆహారాస్ స్టేట్స్ ఉండేవి అంటే మామ్లక్ ఆహార, సూపార్ ఆహార, శాతవాహన, గోవర్ధన ఎక్సెట్రా. ఆఫీసర్స్ ఇంపార్టెంట్ ఆర్ విశ్వమాద్య, టాప్ లెవెల్ ఆఫీసర్ హూ టేక్ ఆల్ డెసిషన్స్. విశ్వాసమాద్య. రిమెంబర్, అందరికంటే హయ్యెస్ట్ ఆఫీసర్ ఎవరు శాతవాహనలో అంటే శాతవాహనస్ కింగ్. వాళ్ళ తర్వాత ఎవరు అంటే విశ్వాసమాద్య. రాజమాద్య ఆఫీసర్ హూ ఇంప్లిమెంటెడ్ ద డెసిషన్ ఆఫ్ విశ్వాసమాద్య. సో ఈయన కింద. సో ఫస్ట్ కింగ్, తర్వాత విశ్వాసమాద్య, థర్డ్ రాజమాద్య. ఆయన తర్వాత అమత్యాస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఇవి బిట్స్ లాగా అడగచ్చండి, బిట్స్ ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. తర్వాత మహామత్యాస్ ఆఫీసర్ అపాయింటెడ్ ఫర్ స్పెషల్ పర్పస్. అమత్యాస్ ఇస్ ఫైనాన్స్, మహామత్యాస్ ఇస్ ఫర్ స్పెషల్ పర్పస్. మహాసేనాధిపతి కమాండర్, భాండాగారిక ట్రెజరీ. మహాధార్మిక రిలీజియన్, ధర్మాన్ని కాపాడాలి రిలీజియన్. ఆర్యక సాల్వ్ లీగల్ డిస్ప్యూట్స్ ఇన్ విలేజెస్, ఆర్యక.
సో ఈ వర్డ్స్ అన్నీ ఫ్యాక్చువల్ డేటా కాబట్టి ఇది స్టాటిక్ అలానే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిహారక ప్రొటెక్టర్ ఆఫ్ ఫోర్ట్స్, ప్రతిహారిక. రజుకాస్ ఇది జడ్జ్, ఈవెన్ మనం మౌర్యన్ పీరియడ్లో కూడా చదువుతాం రజుకాస్ అని. లేఖక మెసెంజర్. పట్టి కాపలా, వన్ హూ మెయింటైన్ ల్యాండ్ రికార్డ్స్. పట్టీల్ని కాపలా పెట్టుకునేవాడు అని. సో అలా ఒక షార్ట్ కట్ పెట్టుకోండి. రాజవిజ చీఫ్ డాక్టర్. ప్రదేశిక ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్. మహా కల్వారా చీఫ్ ఆఫ్ బాడీ గార్డ్స్. సో ఈ ఫ్యాక్చువల్ డేటా ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకపోతే రాసుకోవడమో చూడండి. సో ఇది ఫ్యాక్చువల్ డేటా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నగమ సభ. నగమ అంటే మేబీ సమ్ సిటీ అనుకుంటా. నిగమ ఈజ్ సిటీ, సభ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. నిగమ సభ సిటీ అడ్మినిస్ట్రేషన్. హెడ్ ఆఫ్ నిగమ సభ ఈజ్ గహపతి. చూసాడా ఇక్కడ మన గుల్మిక ఎలానో హెడ్ ఆఫ్ ద విలేజ్కి, అలాగే హెడ్ ఆఫ్ ద సిటీకి ఎవరు అంటే గహపతి. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. కట్టుక అంటే ఏంటి అని అడుగుతారు. ఆయన ఏమైనా లీడరా లేక సిటీయా లేక మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. కట్టుక ఇస్ పర్మనెంట్ మిలిటరీ స్టేషన్. చూసారా, మనమేమో ఇప్పుడే అడ్వాన్స్ మిలిటరీ డిఫెన్స్ అంతా ఉంది, ఎప్పటి నుంచో ఉంది మనకు ఆ సిస్టమ్. జస్ట్ వాళ్ళు చేసినది మనం మళ్ళీ ఫాలో అవుతున్నాం. కట్టుక పర్మనెంట్ మిలిటరీ స్టేషన్. స్కందవార టెంపరీ మిలిటరీ స్టేషన్. సో అడగచ్చండి, ఇలా క్రాస్ క్వశ్చన్స్ అడగచ్చు. స్కందవార ఈజ్ పర్మనెంట్ మిలిటరీ స్టేషన్, కట్టుక ఈజ్ టెంపరీ అని. సో ఒకసారి మెమొరైజ్ చేయండి. శాతవాహనస్ మిలిటరీ స్ట్రాటజీ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ అమరావతి స్తూప. ఓకే, ఇప్పుడు మనం పొలిటికల్గా వాళ్ళు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ కింద ఎవరెవరు ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళలో అడ్మినిస్ట్రేషన్లో హెడ్ ఎవరు, సేనాపతి ఎవరు, ట్రెజరీ ఎవరు, మెసెంజర్ ఎవరు అన్నీ చూసేసాం. దీని తర్వాత సోషల్ కండిషన్స్. నేచర్ ఆఫ్ సొసైటీ యాజ్ ప్యాట్రియార్కల్. ఈవెన్ దో మదర్ పేరు మనం అనుకుంటాం అన్నీ గౌతమిపుత్ర, శాతకర్ణి, వశిష్ఠపుత్ర అనుకునేసరికి మేబీ మ్యాట్రిమోనియల్ అనుకుంటాం. నో, సొసైటీ ఈజ్ ప్యాట్రియార్కల్ సొసైటీ. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ది నాసిక్ ఇన్స్క్రిప్షన్. హెడ్ ఆఫ్ ఎవ్రీ క్లాన్ ఈజ్ కులాప. తెలుసు కదండి, ఫ్యామిలీ హెడ్ ఇచ్చాడు, సిటీ హెడ్ ఇచ్చారు, విలేజ్ హెడ్, ఆల్ వి డిస్కస్డ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఆల్ పీపుల్ హూ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ మేక్ డొనేషన్ టు బుద్ధిస్ట్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ క్లియర్లీ సేస్ట్ కుల పురుష పరంపరగత విపుల రాజ్య. అర్థమైందా అండి? కుల పురుష అంటే బాయ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయననే అంతా స్ప్రెడ్ చేస్తాడు అన్నట్టు. మీన్స్ ఓన్లీ మెన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కమ్స్ టు పవర్. సో అర్థమైందా అండి? వర్డ్ ఇచ్చి ఏ సొసైటీలో మేబీ ఇక్ష్వాకుస్లో మెన్షన్ చేశారా, శాతవాహనస్లో మెన్షన్ చేశారంటే నో, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ శాతవాహన సొసైటీ ఈజ్ ఆర్యన్ ఆర్ ద్రవిడియన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కొంతమంది ఏమో ఆర్యన్స్ అంటారు, కొంతమంది ద్రవిడియన్స్ అంటారు. శాతవాహన సొసైటీ, శాతవాహనస్ ఆర్యన్సా ద్రవిడియన్సా కాదు టాపిక్ ఇక్కడ. ఈ శాతవాహన సొసైటీ ఈజ్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్. చాలామంది ఏమన్నారు ద్రవిడియన్, ఎందుకంటే ఉమెన్కి కొంచెం పవర్ ఇవ్వడం, ఉమెన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం. అంటే ఆర్యన్స్ ఇవ్వరు అని కాదు, ఆర్యన్స్లో వాట్ వి స్టడీ ఋగ్వేదాలు ఉమెన్ యొక్క స్థాయి బాగుంటుంది, కానీ ఒక లేటర్ వేదికి వచ్చేసరికి తగ్గిపోవడం అలా జరుగుతుంది. కానీ శాతవాహనస్లో అలా కాదు. సొసైటీ ఈజ్ డెక్కన్ విత్ హైబ్రిడ్ కాంపోజిట్ కల్చర్. ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్ కల్చర్. ఫస్ట్ ఆర్యన్ హూ క్రాస్డ్ వింధ్య మౌంటైన్స్ ఎవరు అంటే అగస్త్య ముని. సెకండ్ ఆర్యన్ ఈజ్ అపస్తంభ ముని అండ్ రోడ్ ఎ టెక్స్ట్ అపస్తంభ శూత్రి. హీ సెటిల్డ్ అట్ గోదావరి రివర్. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అప్పుడు టాపిక్ వచ్చింటే సో సార్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్. ఇక్కడ ఎందుకు బోత్ హైబ్రిడ్ అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఉంది, కొన్ని చోట్ల లేదు కూడా. లేదు అంటే లేదని కాదు, వాళ్ళని అంత ఇన్వాల్వ్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఇది ప్యాట్రియార్కల్ సొసైటీలో క్వీన్ ఏమన్నా ఇన్ సెన్స్ క్వీన్ రూల్ చేసినట్టుందా? లేదు, ఓన్లీ టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఉమెన్ మోస్ట్లీ ఫ్రమ్ అప్పర్ క్లాసెస్ ఎంజాయ్ లిబర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ రేవతి అండ్ మాధవి. సో వీళ్ళ పేర్ల గురించి అడగచ్చండి. రేవతి, మాధవి ఏ బుక్లో ఉంది అంటే హాల, గౌతమి బాలసారి, నగ్నిక, వశిష్ఠ పుత్ర పులమావి. స్ట్రాబో సేస్ సతీ ఈజ్ ప్రివలెంట్. సో సతీ ఉందా లేదా? ఈజ్ ప్రివలెంట్ ఇన్ శాతవాహన సొసైటీ. ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఎవిడెంట్ ఇన్ అమరావతి స్కల్ప్చర్. ఇదంతా మనం వాళ్ళు
వాళ్ళ సోషల్ కండిషన్స్ గురించి చదువుతున్నాం. 2 టైప్స్ ఆఫ్ మ్యారేజ్. అనుమోలియా అప్పర్ క్యాస్ట్ మ్యాన్ మ్యారింగ్ లోవర్ క్యాస్ట్ గర్ల్. ప్రతిమూల అప్పర్ క్యాస్ట్ ఉమెన్ మ్యారింగ్ లోవర్ క్యాస్ట్. బట్ వీళ్ళు చాలా అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్, శూద్ర, న్యూ క్యాస్ట్ వచ్చేసేది. ద మోస్ట్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ శాతవాహన సొసైటీస్ ప్రొలిఫరేషన్ ఆఫ్ క్యాస్ట్. కొత్త కొత్త క్యాస్ట్లు రావడం శాతవాహన నుంచే స్టార్ట్ అయిందండి. కొత్త కొత్త జాతులు. ఇప్పుడు మనకు తెలుసు కదండి, 2 డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు కలిపితే వాళ్ళకు ఒక కొత్త పేరు పెట్టేయడం. అలా బర్త్ ఆఫ్ న్యూ మల్టిపుల్ క్యాస్ట్. గౌతమిపుత్ర శాతకర్ణి టేక్స్ టైటిల్ వర్ణశంకర నిరుద్ధ. అర్థమైందా అండి? వర్ణాన్ని తుడిచివేసేవాడిని, చంపేసేవాడిని అన్నట్టు, అంటే డెస్ట్రాయ్ చేయాలి అని. వాంట్ టు ప్రొటెక్ట్ ద ప్యూరిటీ ఆఫ్ వర్ణ సిస్టమ్. దే వాంట్ టు ప్రివెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉండేది కాదు, సతీ ఉంది, కానీ ఉమెన్కి లిబర్టీ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ కల్చర్, బోత్ మిక్స్ అయ్యి ఉంది. నో మచ్ ఎవిడెన్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ శాతవాహన సొసైటీ. మళ్ళీ ఇది ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అలా. లోవర్ క్యాస్ట్ పీపుల్ వర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. దిస్ ఇస్ గుడ్. విధుక ఏ కాబ్లర్ లో క్యాస్ట్. హీ బికమ్ అమరావతి స్తూప మేనేజర్. చూడండి, ఏ కాబ్లర్ లో క్యాస్ట్ పర్సన్ అయినా కూడా స్తూప మేనేజర్ లాగా అయ్యాడు. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏమో ఎంకరేజ్ చెయ్యరు, ఇక్కడేమో ఒక కాబ్లర్ని మేనేజర్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. శాతవాహన సొసైటీ స్టేట్ ఎన్కౌంటర్డ్ ప్రాస్టిట్యూషన్ ఆర్ కాల్డ్ యాజ్ గహనికాస్. సో అడుగుతారండి గహనికాస్. ఆల్రెడీ మనం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ చూసాం. రాజుని ఏమంటారు, ఆయనకి బాగా డెసిషన్ ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు, ట్రెజరీ హెడ్ వాళ్ళని ఏమంటారు, మెసెంజర్ని ఏమంటారు, రిలీజియన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఏమంటారు. సో ప్రాస్టిట్యూట్ని ఏమంటారు అంటే గహనికా పే ట్యాక్స్ టు స్టేట్. దే వర్ ట్రీటెడ్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో హిరామండి అని ఒకటి వచ్చింది సిరీస్, దాంట్లో చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ప్రాస్టిట్యూట్స్కి ఎలా ఉండేవాళ్ళు, ఎలా ట్యాక్స్ పే చేసేవాళ్ళు. దే వర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. దిస్ వాజ్ రిటన్ ఇన్ వాత్సాయనస్ కామసూత్ర టెక్స్ట్. Kamasutra text gives evidence of slavery system. Brihatkatha text gives evidence of slave trade. Kamasutra is written by Vatsyayana. Brihatkatha వచ్చి Gunadya. Slaves are called Holika, Ghatiri, Bandana. సో ఇవి టర్మినాలజీస్ ఒకసారి చూసుకోండి. దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ పాలిగైని. కుంతల శాతకర్ణి అంటే పాలిగైని అంటే నంబర్ ఆఫ్ వైఫ్స్. మనం ఆల్రెడీ చదివిన 30 వైఫ్స్ ఉండేది. దాంట్లో ఆయనకి ఇష్టమైన ఆమెతో ఏదో చేస్తున్నప్పుడు చనిపోయాడు అని కూడా విరెడ్. సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్, ఉమెన్ డ్యాన్స్, షిప్పింగ్ ఇవన్నీ ఉండేది. కార్ట్ రేస్ చూసారా, డైస్, ఇప్పుడు చివింగ్ పాన్ ఇవన్నీ ఉండేది. ఉమెన్ వేర్ శారీ, బ్యాంగిల్స్, బీడ్స్, ఇయర్ రింగ్స్, అర్బన్ లైఫ్ స్టైల్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ జాతీస్. అప్పుడు యాక్చువల్లీ 4 వర్ణాసే ఉండేది, కానీ 2 క్యాస్ట్ ఇంటర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల న్యూ క్యాస్ట్ ఎమర్జ్ అయింది. అవేంటి? గంధికాస్, వన్ హూ మేక్స్ పర్ఫ్యూమ్స్. కులల జాతి. వీళ్ళు కులల జాతి అని అంటే పాటరీ చేసేవాళ్ళు. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కమ్మరి వాళ్ళు, బ్లాక్ స్మిత్లు. గంధికాస్ అంటే పర్ఫ్యూమ్ చేసేవాళ్ళు. తేలిక ఆయిల్. వర్ధక కార్పెంటర్స్. స్వర్ణకర గోల్డ్ స్మిత్. దర్శక ఫిషర్మెన్. నపిత బార్బర్. కోలిక వేవర్స్. గోలికాస్ క్యాటిల్ రేయరర్స్. సంధికాస్ టాడీ ట్యాపర్స్. మిథికా స్టోన్ కట్టర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ మార్క్ వేసిన మోస్ట్ ఇంపార్టెంట్. మిథికాస్ అంటే ఎవరు అంటే స్టోన్ కట్టర్స్. గంధికాస్ అంటే పర్ఫ్యూమర్స్. కమ్మరీస్ బ్లాక్ స్మిత్. సో అలా వాళ్ళ అర్బన్ లైఫ్ స్టైల్ అలా ఉండేది. ఎకనామిక్ కండిషన్. ఎకానమీ, ట్రేడ్ ఉండేది. మనకు తెలిసిన ప్రకారం బాగా అర్బన్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రేడ్ కూడా ఉంది. ఇట్ ఈస్ ద రిచెస్ట్ అగ్రేరియన్ సొసైటీ. ల్యాండ్ ఓన్డ్ బై కింగ్స్ అండ్ రాజా. ఇది ఆల్రెడీ చెప్పాం, 2 టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేది. ఒక ల్యాండ్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్, ఇంకో ల్యాండ్ ఈజ్ బై ఫ్యూడేటర్స్. రాజఖంటకాస్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్డ్ బై ఇండివిజువల్. సీతక్షేత్రాస్. హెడ్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే ఎవరు అంటే వీ షుడ్ టెల్ అగ్రికల్చర్. 1/6 ట్యాక్సెస్ కలెక్టెడ్. సో అడుగుతారు 1/10 1/5 అని. సో 1/6 ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఈజ్ రాజభాగ. ఆ వర్డ్లోనే ఉంది చూడండి, రాజభాగ, రాజు యొక్క భాగం. క్యాన్ బి ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ అగ్రికల్చర్ ఈజ్ హాలాస్ గత సప్త సారథి. ఇది చూసారా, హాలా ఆయన బుక్ అంత ఇంపార్టెంట్.
అక్కడ కమర్షియల్ క్రాప్స్ గ్రో చేసేవాళ్ళు, బీటల్ లీవ్, షుగర్ కేన్స్, 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్స్. దెయ్యము మెయ్యము అడుగుతారండి, దెయ్యము మెయ్యము ఇన్స్క్రిప్షన్సా లేక టైటిల్సా ఏంటి అని. 2 టైప్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్, వెల్ ఇరిగేషన్. ఇది ఇప్పుడు మనం పెట్టుకున్న ఇంగ్లీష్. అప్పట్లో ఏమి అంటే తడగ, ఉపదండ. తడగ అంటే ఏంటి? ఉపదాన ఈజ్ వెల్, యు ఈజ్ వెల్, ఇలా గుర్తుపెట్టుకుని. టీ టీ ఇలా రాస్తాం కదండి, సి కెనాల్ ఇరిగేషన్. తడగా ఈజ్ కెనాల్, ఉపదాన ఈజ్ వెల్ ఇరిగేషన్. ఇరిగేషన్ ఆఫీసర్ని ఏమి అని పిలిచేవారంటే పానీయ గహర్నిక. పానీ అంటే వాటర్. సో ఇవి షార్ట్ కట్స్ అండి. ఫ్యాక్చువల్ డేటా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ ఫార్మర్స్, హాలిక, గహపతి, స్మాల్ ఫార్మర్, రిచ్ ఫార్మర్. మనుస్మృతి సేస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్స్, అసలు ఎంత ప్రాస్పరస్గా ఉండేవాళ్ళు అని. కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనస్ టు టెక్నాలజీ. ఉదయంత్రిక ఏ సైంటిఫిక్ టూల్ టు టిల్ ద సాయిల్. చూసారా, ఇప్పుడేందో మనం సాయిల్ ప్రాపర్టీ ఎట్లుంది అలా ఇలా అని ఏదో మనం సైంటిఫిక్గా ఇంట్రడ్యూస్ చేసామనుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో సాయిల్ ప్రాస్పర్గా చూసి అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, అక్కడ ఎలాంటి అగ్రికల్చర్ చేయాలి అని చూసారు. దాన్ని ఏమంటారు అంటే ఉదయంత్రిక. ఘతియంత్ర మెషిన్ యూస్ టు డ్రా వాటర్ ఫ్రమ్ వెల్. ఇప్పుడు మనం ఇలా చూస్తుంటాం, దాన్ని ఘతియంత్రిక అనేవాళ్ళు. వన్ ఎండ్ ఆఫ్ ద మెషిన్ ఇన్ వెల్, అదర్ సైడ్ ఈస్ టైడ్ ఫర్ బుల్లక్ కార్ట్. మనమన్నా మ్యాన్ పవర్ యూస్ చేస్తున్నాం, వాళ్ళు అప్పుడు బుల్లక్ కార్ట్ని యూస్ చేసేవాళ్ళంట. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై రక్కసి లోటయ్యి. గిరికయంత్ర మెషిన్ యూస్ టు సపరేట్ కాటన్ ఫ్రమ్ కాటన్. ఈ మొత్తం కాటన్ బాల్ లాగా వస్తుంది, సీడ్ నుంచి వచ్చేదంతా కాటన్. తాళపిత్తక యంత్ర. చూసారా, పిత్తక యంత్ర మెషిన్ యూస్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. అసలు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, కాటన్ సపరేషన్, వాటర్, సాయిల్ ప్రాపర్టీ అన్ని మెషిన్స్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ కామర్స్. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎలా ఉండేది? కరీంనగర్, నిజామాబాద్, ఐరన్ ఓర్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, డైమండ్ ఇండస్ట్రీ, మర్చెంట్ ఆర్ వెరీ వెల్తీ. గిల్డ్ శ్రేణీస్, అసోసియేటెడ్ ఆఫ్ మర్చెంట్స్. అండ్ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ అంతా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటే గిల్డ్స్ ఆర్ శ్రేణీస్. టు ఎస్టాబ్లిష్ ఎ హెల్తీ కాంపిటీషన్ ఇన్ మార్కెట్ అండ్ regulate the price of goods, guilds are formed. For every guild, head is called Shrainis or Jayashtaka. Shreshti or Jayashtaka. Role of guild Shrainis. ఈ గ్రూప్ అంతా ఏం చేస్తారు అంటే డిపాజిట్ ఫ్రమ్ పీపుల్ అండ్ రిటర్న్ యాజ్ లోన్స్. సో వాళ్ళు ఒక మిడిల్ మ్యాన్ లాగా, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లాగా అండి, థర్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సర్వీస్ లాగా వీళ్ళు ఒక సర్వీస్. దే ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే ఆల్సో బిల్డ్ ఆర్కిటెక్చర్. సమ్టైమ్స్ దే గివ్ ఫండ్స్ టు కింగ్. చూసారా ఎంత పవర్ ప్లే చేస్తున్నారో వాళ్ళు. ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అలా. మ్యాన్ హూ ఇన్వెస్ట్ 2000 కర్షపానాస్ అంటే కాయిన్స్ ఇన్ కోలిక వేవింగ్ శ్రేణి ఫర్ విచ్ హీ గాట్ 12% ఇంట్రెస్ట్. చూసారా, ఇంట్రెస్ట్, శ్రేణీస్, మ్యూచువల్ ఫండ్స్ అస్సలు అన్నీ ఉన్నాయి. ఏమంటే టర్మినాలజీ వీ షుడ్ రిమెంబర్. రిషభదత్త, మెరైన్స్, నహపానాస్ డాటర్, ఎగ్జామ్ కోలిక శ్రేణి. ఇక్కడ రిషభదత్త, మెరైన్స్ ఇవన్నీ చూస్తే మనకు ఐడియా వస్తుంది వాళ్ళు ఎలా ఉండేది, ఎంత ప్రాస్పరస్ అని. కులాల శ్రేణి, ఇది ఆల్రెడీ చదివాం, పాటరీ అని. ఇంకా దీస్ గిల్డ్స్ డెవలప్ ట్రేడ్ విత్ రోమన్ ఎంపైర్. వినో ఎక్స్పోర్ట్ ఏం చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఏం చేసేవాళ్ళు. ఇంపోర్ట్ గోల్డ్ అండ్ స్లేవ్స్. అండ్ మనం ఎక్స్పోర్ట్ మస్లిన్, కాటన్, పర్ల్స్, ఐవరీ, మ్యాంగోస్, సిల్క్. చూసారా, వీ ఇంపోర్ట్ ఓన్లీ 2 అంటే ఇంకా చాలా ఉంటాయి ఇంపార్టెంట్వి, ఒక 10-20 చాలానే ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డ్ అండ్ స్లేవ్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్. ఇంపార్టెంట్ పోర్ట్స్, కళ్యాణి పోర్ట్, సోపరా. మేబీ ఇచ్చి అడగచ్చు, కళ్యాణి పోర్ట్ ఏపీనా అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. మచిలీపట్నం, ఘంటసాల కృష్ణా డిస్టిక్, కోడూరు కృష్ణా డిస్టిక్, కోరంగి ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కొరంగి. సో చూడండి, ఇవి 4 ఏపీలో.
బారు కచ్చా ఈజ్ గుజరాత్ సాకా పోర్ట్. సో కళ్యాణి పోర్ట్, సోప్రా పోర్ట్ కాకుండా ఇంకా అన్ని మన పోర్ట్లు ఏపీ పోర్ట్స్, కోరంగి, కోడూరు, ఘంటసాల ఆల్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్. ఇప్పుడు రోమ్తో ట్రేడ్ ఉండేదని విన్నాం. ఎక్కడ అంటే అమరావతి, ధాన్యకటక, నాగార్జునకొండ, వెనుకొండ, ధర్మవారిపాలెం, శాలిహుండ, బావికొండ, తోటకొండ, ఎన్నికొండలు, కోటపాడు, ఆల్ సిటీస్ మెన్షన్ ఇన్ మెగాస్థెనీస్. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే మెగాస్థెనీస్ ఇండికా సోర్స్. మన సీ రూట్ రోమ్, మెడిటేరియన్ సీ. అప్పుడే చూసారా ఎట్లా పోయారు, ఎంత స్ట్రాటజిక్గా పోయేవాళ్ళు. ఈజిప్ట్ని టచ్ అయ్యి, రెడ్ సీని టచ్ అయ్యి, అరేబియన్ సీ నుంచి మన సీ రూట్ చూసారా ఇండియాకి ఎలా రీచ్ అయ్యేది. సో సీ హౌ ప్రాస్పరస్ దేవర్. వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ సీ రూట్ ఉంది, వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ. ఇప్పుడేమో మనం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎలా అనుకుంటామో వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఏవి ద మోస్ట్ ఫేమస్ అంటే ఇవి. తర్వాత వాళ్ళకి ఇంపార్టెంట్ పోర్ట్స్, ఇవి సిటీస్, ఇవి పోర్ట్స్. అండ్ మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేస్తున్నాము, అండ్ గ్రూప్ ఆఫ్ శ్రేణీస్ ఎలా స్టార్ట్, వాళ్ళు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ వాట్ కండిషన్స్. టెక్నాలజీలో వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. వెల్కి ఒక టెక్నాలజీ, సాయిల్కి ఒక టెక్నాలజీ, ఫార్మర్స్, ఇరిగేషన్స్ ఎలా ఉండేది, ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు, ఎకనామిక్ కండిషన్స్, ఇవన్నీ చదివామండి. ఇంపార్టెంట్ జాతీస్, వాళ్ళకి ఏకకుల వర్ణాన్ని కాపాడాలనుకున్నారు కానీ కొత్త కొత్తవి ఎమర్జ్ అయ్యేసరికి కొత్త కొత్త జాతులు కూడా వచ్చేసాయి. దిస్ ఈజ్ వాట్ వి రెడ్. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా అండి, స్టోరీ లాగా ఏమీ లేదు. సో ఒక్కసారి చదివేయండి, టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. మ్యారేజెస్ ఇవన్నీ డిస్కస్ చేసాం, సోషల్ కండిషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ.